మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చూసేద్దాం. చికెన్, పాలకూర, పుదీనా, కారపొడి, జీలకర్ర మసాలా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పండు మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, పసుపు, నూనె, ఓల్ గరం మసాలా, లెమన్, ఇది గరం మసాలా, సాల్ట్. సో మరి పాలకూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. వసంత గారు, చెప్పడానికి అంటే ముందుగా ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, లేకపోతే అన్ని రెడీగా ఉంటే కనుక డైరెక్ట్ గా చేసేసుకోవడమేనా? ప్రాసెస్ ఏం లేదు. చికెన్ ఉడకబెట్టి ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే తొందర అయిపోతుంది. ఎందుకంటే గెస్టులు వచ్చినప్పుడు మనకు 10 నిమిషాలు కావాలంటే, తొందరగా కావాలంటే ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసి. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. తనకి కూడా బాగా ఇంట్రెస్టా వంటలంటే? ఇంట్రెస్ట్. మా బాబుకొచ్చు, మా వారికొచ్చు, మాకు ఇంట్లో 4గురికి వచ్చు, కానీ నేను ప్రస్తుతం నేనే చేస్తాను. ఓకే. ఓకే, నైస్. ఇప్పుడు మసాలా దినుసులు వేసి. ఓకే. నూనె వేడెక్కగానే మసాలా. సో ఇదంటే రెగ్యులర్ గా చేసే కర్రీ కదా, మనకి పండగలకి పిండి వంటలు అవి కూడా బాగా చేస్తూ ఉంటారా? చేస్తాం. ఎలాంటివి ఎక్కువ ఇష్టంగా చేస్తూ ఉంటారు? ఎలాంటివి అంటే నేను ఫోన్ లో చూస్తాయి, ఇవి కొత్తగా ఏవి వస్తాయో అవి చూసి చేస్తాను నేను. అంటే తెలంగాణ రాగి లడ్డు, అవి జొన్నలు ఉంటాయి కదా, బచ్చాలు, పోలియలు, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే. కానీ ఎర్రగా ఉన్నది తీసుకున్నారు మీరు? నాకు ఇవే ఎక్కువ ఇష్టం, ఇవే బాగుంటాయి. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిపోతాయి. ఓకే. ఇప్పుడు కొంచెం వేసారు కదా, అంటే ఇది మగ్గడానికి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. మరి చికెన్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తారా, లేకపోతే మామూలుగానే? మన ఇష్టం, మనకు ఎట్లా నచ్చితే అట్లా. ఇంట్లో ఒక్కరొక్క రకంగా తింటారు, ఒక ఫ్యామిలీలో ఎట్లా వేసుకుంటారో వాళ్ళని బట్టి మనం చేయాలి. ఓకే. మీరు ఇప్పుడు మీరు ఉడికించి చేశారా? ఉప్పులో ఉట్టిగా కొంచెం పసుపు వేసి ఉడికించాను, అంతే. అంతే. ఓకే. కొంచెం పసుపు వేద్దాం. ఒక 10 ఏళ్ల నుంచి మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు అంటే కనుక ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసారా అండి? పిల్లలు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంటారు కదా? అవునండి, చూసేసాము. ఎక్కడన్నా బయటకి వెళ్తాం సండే రోజు, ఇంకా లేదు నాకు అక్కడిక్కడ కొంచెం తిరగాలని ఇష్టం ఉంటది, కానీ ఇంకా పిల్లలు ఎక్కడ పోదామంటే అక్కడ పోతాం. ఓకే. వాళ్ళ ఇష్టం. ఫ్రెండ్స్ ఉన్నారా ఇంటి దగ్గర? చాలా ఫ్రెండ్స్ ఉంటారు నాకు. ఓకే. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడప్పుడు నూరి తెచ్చిన టేస్ట్ బాగుంటుందండి. ఓకే. మనకి అంటే ప్యాకేజ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇంట్లో నూరుకుంటే మంచిగా టేస్ట్ తో పాటు స్మెల్ కూడా బాగా వస్తుంది. స్మెల్ బాగుంటది, ఎందుకంటే షాప్ లో ఎప్పుడు తీసుకురాం, మేము ఇంట్లోనే చేసుకుంటాం. మాకు మండే మార్కెట్ అవుతుంది, మార్కెట్ అయినప్పుడు మేము తెచ్చి ఒకసారి నూరి పెట్టుకుంటాం, రోట్లోనే దంచి పెట్టుకుంటాం మంచిగా. నెక్స్ట్ పాలకూర, ఇది కొంచెం డిఫరెంట్ అంతే. ఇది మామూలుగా కడిగి శుభ్రం చేసి ఒక కట్ట అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఏదో ఒక రూపంలో ప్రతిరోజు కొంచెం ఆకు కూడా తినాలి అంటున్నారు కాబట్టి ఇలా కూడా చేసుకోవాలి. మునగాకు పచ్చడి, మునగాకు బాగుంటుంది. అది విధంగా మొన్ననే మా ఇంట్లో చేసిన, నేను అదే చేద్దాం అనుకున్నా. ఈసారి వచ్చినప్పుడు అది చేస్తాను. మునగాకు పచ్చడి చాలా బాగుంటది.
సో ఇలా చికెన్ కి దేంతో కాంబినేషన్ బాగుంటుంది? ఇప్పుడు పాలకూరతో చేస్తున్నారు, అలా కాకుండా ఇంకా ఏమేంటి? పాలకూర, మునగాకు, తోటకూర, గోంగూర, ప్రతి ఆకుకూర వేసుకోవచ్చు. మటన్లో, చికెన్లో ఆకుకూర లేని నేను చికెన్ మటన్ చేయను. ఓకే, ప్రతి కూరలు వేస్తా కంపల్సరీ. ఏదో రకంగా ఆకుకూర తినాలని ఇష్టం. ఓకే, ఇప్పుడు చికెన్ వేస్తున్నా. నెక్స్ట్ పసుపు వేసి ఉడికించుకున్న చికెన్. ఇప్పుడు కారం పొడి, దానికి తగినంత మనకి ఎన్ని స్పూన్లు పడుతుంది అన్ని స్పూన్లు కారం పొడి. కొంచెం కారం ఎక్కువ తింటాము మేము, కారం ఎక్కువనే వేస్తా. మసాలాలు ఉంటాయి, కొంచెం ఇది మగ్గాలి. ఓకే అమ్మ, మసాలా లేద్దాం ఇప్పుడు. ఇది జీలకర్ర మసాలా, ఇప్పుడు గరం మసాలా, ఇది ఇంకొక మసాలా. మసాలా అంటే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను నేను అన్ని ఆల్రౌండ్. కొంచెం సాల్ట్ తగినంత, కొంచెం పుదీనా. పుదీనా కాడలతోనే వేస్తాను నేను. కొత్తిమీర, పుదీనా కాడలు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ఎంత ఎక్కువ వేసినా పర్లేదు, బాగుంటుంది. ఓకే అండి, అయిపోయింది. దీన్ని ఇంకా రెడీ చేసుకొని టేస్ట్ చెప్పుకోవాల్సింది. ఓకేనా, తీసేస్తున్నాను. నిమ్మకాయ వండితే టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ వండి పాలకూర చికెన్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మేడం. ఓకే, సో పాలకూర చికెన్ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పాలకూర చికెన్ కు కావలసిన పదార్థాలు: చికెన్, పాలకూర, కొత్తిమీర, కారం, పండు మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు, పసుపు, నూనె, మసాలా దినుసులు, నిమ్మకాయ, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయలు. పాలకూర చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి హోల్ గరం మసాలా, పండు మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పాలకూర వేసి కలిపి మరి కాసేపు వేయించుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసి కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత అందులో జీలకర్ర పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర చికెన్ రెడీ.